విద్యార్థి x² - 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలము 2 అని సరిచూచినట్లయితే ఇది ఈ లక్ష్యానికి చెందుతుంది. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. అవగాహనకు చెందుతుంది. జాతీయ విద్యా విధానమునకు సంబంధించిన ఒక మౌలిక అంశము. 1. భౌతిక సదుపాయాలు కల్పించుట. 2. ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమము. 3. నిరంతర సమగ్ర మూల్యాంకనము. 4. మండల వనరుల కేంద్రము. జాతీయ విద్యా విధానమునకు సంబంధించిన ఒక మౌలిక అంశము భౌతిక సదుపాయములు కల్పించుట. π = 3.1416 అని ఖచ్చితమైన విలువ ఇచ్చినవారు భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, ఆర్కిమెడిస్. π = 3.1416 అని ఖచ్చితమైన విలువ ఇచ్చినవారు ఆర్యభట్ట. విద్యార్థులు ధనాత్మక, రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయునప్పుడు చేయు దోషములను గుర్తించుటకు ఉపయోగించే మాపనము. పరిశీలన, దినచర్య, ప్రజ్ఞ, లోప నిర్ధారణ. విద్యార్థులు ధనాత్మక, రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయునప్పుడు చేయు దోషములను గుర్తించడానికి ఉపయోగించే మాపనమే లోప నిర్ధారణ మాపనము. ప్రదర్శన జ్యామితికి పితామహుడు పైథాగరస్, యూక్లిడ్, ప్లేటో, ఆర్కిమెడిస్. ప్రదర్శన జ్యామితికి పితామహుడు యూక్లిడ్. నెక్స్ట్, స్వతసిద్ధమైన సత్యము అనగా స్వీకృత్యం, ప్రత్యక్ష సూత్రం, లెమ్మ, ఉపసిద్ధాంతము. స్వతసిద్ధమైన సత్యము అనగా స్వీకృత్యం. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు. కుతూహలం, విశాల దృక్పథాలు, విమర్శనాత్మక ఆలోచన, సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడం. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడంటే సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడం అనేది శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కాదు. శాస్త్రీయ వైఖరి గల వాళ్ళు కుతూహలాన్ని కలిగి ఉంటారు, విశాల దృక్పథాలు ఉంటాయి, విమర్శనాత్మక ఆలోచన కూడా కలిగి ఉంటారు. నెక్స్ట్, లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది. ఊహించి జవాబులు రాయడం, పాఠ్యాంశాలన్నింటిపై ప్రశ్నలు ఇవ్వవచ్చు, గణన చేయడం, విశ్వసనీయత కలిగి ఉండడం. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది గణన చేయడం కష్టం అనేది లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క లక్షణం కాదు. ఎందుకంటే ఇవి ఈజీగా ఉంటాయి, లైక్ మల్టిపుల్ చాయిసెస్ లాగా ఉంటాయి. ఎవరు కరెక్ట్ చేసినా ఈజీగా దాన్ని మనం పేపర్ కరెక్షన్ చేయొచ్చు అన్నమాట. సో ఇది గణన చేయడం కష్టం అనేది రాంగ్. మరి లక్ష్యాత్మక లక్షణం ఏంటి? ఊహించి జవాబు రాయొచ్చు. అవును కదా, 4 మల్టిపుల్ చాయిస్లో ఏదో ఒకటి మనం ఊహించి అయితే ఆన్సర్ పెట్టగలుగుతాం. పాఠ్యాంశాలన్నింటిపై ప్రశ్నలు ఇవ్వచ్చు, ఎందుకంటే జస్ట్ 1 మార్కే కాబట్టి అన్ని లెసన్ల నుంచి బిట్లు ఇవ్వచ్చు. విశ్వసనీయత కలిగి ఉండడం, ఎవరు దిద్దినా కూడా ఒకే మార్కులు వస్తాయి కాబట్టి విశ్వసనీయత అనేది ఉంటుంది. అలాగే విద్యార్థికి ఎన్నిసార్లు పెట్టినా కూడా ఆ పిల్లాడు ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకోగలుగుతాడు సేమ్. సో విశ్వసనీయత అనేది కూడా ఉంటుంది. గణన చేయడం కష్టం అనేది రాంగు. నెక్స్ట్, విద్యార్థి చూడడం పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు కలిగిన ఒక సమైక్య భాగం యూనిట్ అని నిర్వచించినది మోరిసన్, ప్రెస్టన్, రైవన్, శాంఫోర్డ్. విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు కలిగిన ఒక సమైక్య భాగం యూనిట్ అని నిర్వచించిన వారు ప్రెస్టన్. పక్షుల ఆహారపు అలవాట్లు పాఠ్యాంశ బోధనకు బాగా అనువైన బోధనా పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ఉపన్యాస పద్ధతి. పక్షుల ఆహారపు అలవాట్లకు పాఠ్యాంశ బోధనకు బాగా అనువైన బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందినది. వినియోగము, వైఖరి, అభిరుచి, వర్గీకరణ. విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందినది. అభిరుచి. 12. ఈ క్రింది స్పష్టీకరణలో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ. జాతీయ సమస్యలపై అభిప్రాయాలను తెలియజేయుట, పౌర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనుట, సాంస్కృతిక వైవిధ్యతను అభినందించుట, ఇతరుల అభిప్రాయాలను గౌరవించుట. అభిరుచి అంటే ఏంటంటే పిల్లవాడు ఇష్టంగా పదే పదే చేస్తే దాన్ని అభిరుచి కలిగి ఉండడం అంటారు. ఇక్కడ చూడండి, ఇచ్చిన వాటిలో పౌర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు అంటే పిల్లాడికి దాని మీద ఆసక్తి, అదే అభిరుచి ఉండడం వల్లే పాల్గొంటున్నాడు. నెక్స్ట్,
13వది, తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు ఈ చార్టును ఉపయోగిస్తాడు. కాలరీతి చార్టు, ప్రవాహ చార్టు, పట్టిక చార్టు, ఫ్లిప్ చార్టు. తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు ఈ చార్టును ఉపయోగిస్తాడు. కాలరీతి చార్టు, ప్రవాహ చార్టు, పట్టిక చార్టు, ఫ్లిప్ చార్టు. కాలరీతి చార్టును ఉపయోగిస్తాడు. క్రింద తెలిపిన వాటిలో ఒకటి వ్యాసరూప ప్రశ్నల యొక్క పరిమితి. బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది, ధారణ శక్తిని పెంపొందిస్తుంది, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందిస్తుంది, సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది. వ్యాసరూప ప్రశ్నల యొక్క పరిమితి అంటే లోపం ఏంటంటే బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది అనేది దాని యొక్క పరిమితి అన్నమాట. ధారణ శక్తిని పెంపొందిస్తుంది, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందిస్తుంది, సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది. అంటే పిల్లవాడు వాడికి ఇష్టం వచ్చిన విధంగా వాడిలోని భావాలను స్వేచ్ఛగా అతను రాయగలుగుతాడనమాట వ్యాసరూప ప్రశ్నల్లో. పరిమితి ఏంటంటే లోపం ఏంటంటే బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది అనేది వ్యాసరూప ప్రశ్నల యొక్క పరిమితి.